వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాస్ కిచెన్ అండ్ టైలరింగ్. ఇప్పుడు వచ్చేసి మనం గంగవాయల కూర మామిడికాయ వేసి పప్పు వండుకుందామండి. ఇది ముందుగా నేను గిల్లేసి కడిగి పక్కకు పెట్టుకున్నాను. ఒక చిన్న మామిడికాయ, వెల్లుల్లి, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, మామిడికాయ కూడా కట్ చేసేసుకున్నాం. కుక్కర్ తీసుకొని కందిపప్పు వేసేసి మనము దాన్ని వాటర్ వేసి కడుక్కుందామండి. వాటర్ వేసుకొని పప్పు కడుక్కుందాము. ఒక 2 టైమ్స్ కడిగితే మంచిగా నీట్గా ఉంటుంది. ఆ వాటర్ అన్నీ వంపేసుకుందాం. మళ్ళీ వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందాం. 2 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ పప్పుకి సరిపడా వాటర్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో పసుపు, కారం, తర్వాత వచ్చేసి గల్లుప్పు, చూసారు కదా. తర్వాత గంగవాయల కూర గిల్లి కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మామిడికాయ ముక్కలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి ఇవి కూడా దాంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మనము దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తం బయటికి తీసేసి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చేలాగా పెట్టుకోవాలండి. సరిపోతుంది. ఒక విజిల్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంకొక విజిల్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. తర్వాత ఎయిర్ మొత్తం తీసి మూత ఓపెన్ చేసుకొని పప్పు మొత్తం మంచిగా మెత్తగా ఉడికిపోయింది. 2 విజిల్లే సరిపోతుంది. పప్పు గుత్తి తీసుకొని పప్పు మొత్తం స్మాష్ చేసుకోవాలండి. బాగా మంచిగా మెత్తగా వెనుక్కోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏదైతే తాలింపు వేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ అయిన తర్వాత దాంట్లోకి వచ్చేసి మనం కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర తీసుకోవాలి. గిన్నె హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము ఆయిల్ యాడ్ చేసుకుందాము. నూనె వేసుకుందామండి. చూసారు కదా, నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. పప్పుకి తాలింపుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక చూపించిన వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవన్నీ వేడైన ఆయిల్లో వేసేసి కలుపుకోవాలి. వెల్లుల్లి అనేది ఎర్రగా కాలాలండి. అప్పుడే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ మంచిగా పప్పుకు పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. ఈ గంగవాయల కూర వచ్చేసి ఇప్పుడు ఈ టైంలోనే దొరుకుతుంది. సమ్మరు, ఉగాది పండగ అప్పుడే, మిగతా అప్పుడు ఉండదు. బాగుంటుంది ఇది పుల్ల పుల్లగా పప్పు. ఇప్పుడు మనం తాలింపు వేగిపోయింది కదా, పప్పు అంతా దీంట్లోకి వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి వేసుకుంటూ. ఇప్పుడు చూసారు కదా, మా పిల్లలకి వేడివేడి అన్నం, గంగవాయల కూర, మామిడికాయ వేసిన పప్పు. చూసారు కదా, అన్నం పెట్టేసి ప్లేట్లో వేడివేడి పప్పు, నెయ్యి వేస్తున్నాను. అన్నం వేడి ఉంది కాబట్టి దీంట్లోకి పప్పు వేసి పెట్టేస్తున్నానండి. ఇలా వేడివేడిగా అన్నం, నెయ్యి, పప్పు వేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.